మనం ఓ పొజిషన్లో ఉన్నప్పుడు సోదరులు సోదరిలు తల్లిదండ్రుల గురించి ఆలోచించమా? బంధాల గురించి ఎంతగా పట్టించుకోకపోయినా మనల్ని నమ్ముకున్న వారికి ఓ దారి చూపించాలని అనుకోమా? మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను కష్టపెట్టాలని కల్లోనైనా ఆలోచిస్తామా? బంధాల విలువ ఏ మాత్రం తెలిసినా ఇలా ప్రవర్తించగలమా? కానీ అధికారమే పరమావధిగా భావించే బీజేపీ నేతల తీరు చూస్తుంటే చివరకు రిలేషన్ ని కూడా రాజకీయాలకు వాడేసుకుంటున్నారని అనుకోకుండా ఉండలేం. ప్రధాని మోదీ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు చాలా మందిది ఇదే తీరు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ఉన్న ప్రచారం చూస్తే నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దం, ఆడంబరాలకు ఆమడ దూరం. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గతంలోనూ ఎంపీగా చాలా ఏళ్లు పనిచేశారు. కానీ ఆయన చెల్లెలు శశి పాయల్ ఏం చేస్తున్నారో తెలుసా? 23 ఏళ్లుగా ఉత్తరాఖండ్లోని కొఠార్ గ్రామంలో చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆమె భర్త అంటే యోగి ఆదిత్యనాథ్ బావ కూడా అక్కడే ఓ చిన్న పూజా సామాగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. వీళ్లను చూసిన వాళ్లంతా యోగిని తెగ పొగిడేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించే అన్న ఉన్న సోదరి మాత్రం ఇంకా సాధారణ జీవితమే గడుపుతుందంటున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ ఉంది. సీఎంల వరకు ఎందుకు? సాధారణ వ్యక్తి కూడా తను చేసేది చిన్నపాటి ఉద్యోగమే అయినా అక్కా చెల్లెళ్లకు అండగా నిలబడాలని అనుకుంటాడు. పైగా సిద్ధాంతాల పేరుతో నిత్యం ప్రసంగాలు ఓదరకొట్టే యోగి అంటే మరింత ఎక్కువగా ఆలోచించాలి. అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు. పదవిని ఉపయోగించుకుని పక్కదారులు తొక్కనవసరం లేదు. కానీ ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న యోగి చెల్లెలికి ఓ దారి చూపించలేరా? లేక ఆమెను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారా అని అనుకోకుండా ఉండలేం. పైగా సిద్ధాంతాల పేరుతో నిత్యం ప్రసంగాలు ఊదరకొట్టే యోగి అంటే మరింత ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక ప్రధాని మోదీ అయితే మరో 2 ఆకులు ఎక్కువే చదివారు. మోదీ నిర్ణయాల్లో తుగ్లక్ నిర్ణయం అని అంతా చెప్పుకునే నోట్ల రద్దు సమయంలో ఏకంగా తల్లినే లైన్లో నిల్చోబెట్టారు. పాత నోట్ల మార్పిడి చేసుకునేందుకు మోదీ తల్లి హీరాబెన్ గాంధీనగర్లోని ఓ బ్యాంకు వద్ద లైన్లో నిల్చున్నారు. తల్లిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్న మోదీ అసలు ప్లాన్ అర్థం కాని కొందరు నెటిజన్లు మోదీ గ్రేట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ నిజంగా ఆలోచిస్తే 90 ఏళ్లు పైబడిన తల్లిని ఏ కొడుకైనా ఇలా వదిలేస్తాడా? పచ్చ నోట్ల కోసం బ్యాంకుల ముందు నిలబెడతాడా? పైగా 8 మంది సహాయకులతో బ్యాంకుకు పంపించే బదులు ఆ 8 మంది సహాయకుల్లో ఎవరో ఒక్కరు వెళ్లినా పని అవుతుంది కదా. అలాంటప్పుడు ఇదంతా పొలిటికల్ డ్రామా కాక మరేంటి?